ఆసియాలో అతిపెద్ద మామిడి మార్కెట్గా పేరున్న ఏపీలోని నున్నా మార్కెట్ ఈసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎప్పుడు రద్దీగా ఉండే మార్కెట్ ఈసారి వెలవెలబోతూ వ్యాపారుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అకాల వర్షాలు, గాలివానలు, కోడిపేను తెగుళ్లతో పంట దిగుబడి భారీగా తగ్గింది. పూత వచ్చినా కాయ దశకు రాకముందే మామిడి చేతికి రాకుండా పోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ నున్నా మ్యాంగో మార్కెట్ నుంచి అందిస్తారు. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు మామిడి తోటలకు తెగులు. ఈ రైతులు పడుతున్న ప్రభావం అంతా కూడా నున్న మార్కెట్ పైన ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం నున్న మ్యాంగో మార్కెట్ దగ్గర ఉన్నాం. నున్న మ్యాంగో మార్కెట్ అసలు ఆసియాలోనే అతిపెద్ద మ్యాంగో మార్కెట్. అయితే ఇక్కడికి ఇప్పటికే అటు లారీల మీద లారీలతో పాటు ఫుల్ లోడ్ సరుకు అంతా కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కానీ అసలు ఇక్కడ అలాంటి పరిస్థితి అయితే ఏమి కూడా కనిపించట్లేదు. ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయ్యి దాదాపు 2 నెలలు అవుతుంది. ఇప్పటికే ఈ పాటికే ఇప్పుడు పీక్ మామిడి సీజన్ కాబట్టి ఫుల్ లోడ్తో పాటు లారీలు, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈ ప్రాంతం అంతా కూడా కలకల్లాడాలి. కానీ అలాంటి ఆ పరిస్థితి అయితే కూడా కనిపించట్లేదు. పూర్తిగా ఈ నున్న మ్యాంగో మార్కెట్కి ప్రస్తుతం కష్టకాలం నడుస్తుందని కూడా చెప్పొచ్చు. ఇక్కడ అటు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాలకు ఇక్కడ నుంచి మామిడి కాయలు అనేది కూడా తీసుకుని వెళ్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించట్లేదు. అతి తక్కువ స్టాక్ను మాత్రం ఇక్కడ నుంచి మ్యాంగో తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ ఒక 50-60 షాపులు ఉన్నప్పుడు కూడా ప్రతి షాపు ఇలా ఖాళీగా మనకి దర్శనమిస్తూ ఉంది. అయితే మార్కెట్ ఈ పాటికి ఫుల్ కలకలాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ పూర్తిగా కళ తప్పిన పరిస్థితి కూడా మనకు కనిపించదు. చూడొచ్చు, ఏ మ్యాంగో గోడౌన్లో చూసినా కూడా మొత్తం పూర్తిగా అక్కడ ఎవరైతే దానికి సంబంధించిన యాజమాన్యం తప్ప మిగిలిన ఎవరు కూడా కనపడిన పరిస్థితి. అటు కొనుగోలు కానీ అమ్మకాలు కానీ జరగని పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం నున్న మ్యాంగో మార్కెట్ అంతా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మనం ఇక్కడ ఈ నున్న మ్యాంగో మార్కెట్కి సంబంధించిన మెంబర్స్ కూడా కొంతమంది మనతో ఉన్నారు. అసలు ఈ సీజన్ ఎలా ఉంది, ఎటువంటి పరిస్థితి ఉంది, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఏంటి నున్న మ్యాంగో మార్కెట్లో ఎటువంటి పరిస్థితి ఉంది? గత సంవత్సరం మామిడికాయలు తక్కువ సాగు, కానీ ధరలు అధికంగా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం సాగు పోయిన సంవత్సరం 2024 మీద ఈ సంవత్సరం ఇంకా సరుకు రాబడి తక్కువైనా సరే రేట్లు మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో ఉన్న రేట్లు ఈ సంవత్సరం ఈ టైంలో రేటు బాగా తగ్గిపోయినాయి. రైతులు ఎంతో ఆశతో ఎదురు చూశారు. సరుకు తోటలకి మందు కొట్టడం కానీ మంచిగా రావాలి, అధిక దిగుబడి వస్తుంది, అధిక రాబడి వస్తుందని చెప్పేసి అని ఆలోచనలో ఉన్న రైతులు కూడా ఈ సంవత్సరం చాలా నిరాశతో ఉన్నారు. సరుకులు బాగా డౌన్ అయిపోయినాయి. రేట్లు ₹1,00,000 అమ్మే బంగినపల్లి ఇవాళ 20,000కి 25,000 దిగజారిపోయింది. అంటే ఏషియాలోనే ఈ నున్న మ్యాంగో మార్కెట్ అనేది అతిపెద్ద మార్కెట్. ఇక్కడ నుంచి ఉత్తరాదిలో అనేక రాష్ట్రాలకు ఇక్కడ నుంచే సరుకు మొత్తం అంతా కూడా వెళ్తుంది. కానీ ఇక్కడ పూర్తిగా అసలు ఎటు సరుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా ఇక్కడ కనబడట్లేదు. ఎందుకు ఈ సీజన్లో అలాంటి పరిస్థితి కనిపిస్తుంది? మేమే షాక్లో ఉన్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. ఇంత తక్కువ ధరలు ఎప్పుడు చూడలే. నేను గత 15 సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నాం. కానీ ఇంత దారుణమైన రేట్లు, తక్కువ రేట్లు. తోతాపూరి అయితే 8,000 నుంచి 12,000కి నడుస్తుంది. పోయిన సంవత్సరం తోతాపూరి 27,000, 30,000 నడుస్తుంది ఇదే టైంలో. ఈ సంవత్సరం 8,000 నుంచి 12,000. మళ్ళీ బంగినపల్లి వచ్చేసరికి 10,000 నుంచి 25,000 అంత దిగిపోయింది. మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో 50,000, 60,000, 80,000 నడిచిన బంగినపల్లి ఇవాళ 20,000, 25,000కి వచ్చేసిందంటే ఆ రైతులు ఆశ నిరాశలు అయిపోయినాయి. పై మార్కెట్ డౌన్ అయిపోయింది. ఢిల్లీ మార్కెట్, ఇటు మహారాష్ట్ర, జైపూర్ చుట్టుపక్కల మార్కెట్ ఇక్కడ నుంచి కొనుగోలు చేసే సేట్లు కానీ వాళ్ళు బాగా తక్కువ ధరలు కొనలేకపోతున్నారు. మరి ఏంటో అసలు ఏం అర్థం కాని పరిస్థితి అయిపోయింది. సంవత్సరం లాస్ట్ ఇయర్ 2 కోట్లు టర్న్ ఓవర్ చేస్తే ఈ సంవత్సరం ₹1,00,000 కూడా అవల. అంటే నున్న మ్యాంగో మార్కెట్లో గతంలో ఇక్కడ నుంచి ఎన్ని టన్నులు ఈ మామిడికాయలన్నీ కూడా అమ్ముడిపోయి ఇప్పుడు ఎన్ని టన్నులు అమ్ముడవుతున్నాయి? గత సంవత్సరం 500 టన్నులు పైగా మార్కెట్కి 500 టన్నులు సరుకు వచ్చింది. ఈ సంవత్సరం 200 టన్నులు, 300 టన్నుల లోపే వస్తుంది. దీనికి కారణం ఏంటంటే బయట ఈదర, మైలవరం, నూజివీడు, విస్సనపేట, రెడ్డిగూడెం, చండ్రగూడెం చుట్టుపక్కల ఊర్లలో మార్కెట్ పెట్టుకోవడం మా నున్న మార్కెట్కి కొంచెం దెబ్బ. అక్కడ రైతులు అక్కడ చుట్టుపక్కల మాకు దగ్గర కదా అని చెప్పేసి మాకు కిరాయి కూడా తక్కువ, మా దగ్గరలో ఉందని చెప్పేసి అక్కడ దింపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మార్కెట్కి వచ్చేసరికి అక్కడ నా లాస్ట్ ఇయర్ 500 టన్నులు వచ్చిన సరుకు ఈ సంవత్సరం 200 నుంచి 250 టన్నులే సరుకు వస్తుంది. దగ్గరే ఈదర్లో 3-4 షాపులు ఉన్నాయి. ఒక్కొక్క షాప్ వచ్చి 2.5 ఎకరాలు.
మా చిరుగా పెట్టుకున్న మాలాంటి వాళ్ళ మీద ఆ పెద్ద దెబ్బ కొడుతుంది మాకు. ఆ మార్కెట్ లేకపోతే మాకు ఇంకా ఇక్కడ 1000 టన్నులు సరుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మామూలుగా నున్న మ్యాంగో మార్కెట్ పూర్తిగా నష్టాల్లో ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ఆ కమిటీ సభ్యులు చెప్తా ఉన్నారు. అటు రైతులు నష్టపోయారు, ఇటు వ్యాపారులు కూడా నష్టపోయారు. ఎందుకంటే రైతులు నష్టపోయారు కనుక ఖచ్చితంగా ఆ నష్టం అన్నది కూడా వ్యాపారుల పైన కూడా పడుతుంది. ప్రతి సీజన్లో దాదాపు 500 నుంచి 1000 టన్నులు ఇక్కడ రోజు అమ్మకాలు జరిగాయి. కానీ ఇప్పుడు 200 మించి జరగట్లేదని ఇక్కడ ఉన్న వ్యాపారులు చెప్తా ఉన్నారు. ఏదైనప్పుడు కూడా అటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా మామిడికాయలు కొండకి రావట్లేదు. పూర్తిగా అటు ఆ దిగుబడి తగ్గిన నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఈ సీజన్ పూర్తిగా నున్న మ్యాంగో మార్కెట్ కుదేలైందని చెప్పి ఇక్కడ ఉన్న వ్యాపారులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ఈశ్వర్తో కలిసి వినయ్, ఎన్టీవీ, నున్న మ్యాంగో మార్కెట్ నుంచి.